ఈరోజు మనం కోకోనట్ మిల్క్ గ్రీన్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత హాఫ్ కప్ టమాటా ముక్కలు వేయాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత హాఫ్ కేజీ చికెన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేయాలి. బాగా ఫ్రై చేసి మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే కొత్తిమీర, పుదీనా వేయాలి. తర్వాత బిర్యానీ మసాలా పౌడర్, లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసిన కొబ్బరి పాలు వేయాలి. నేను 5 కప్స్ పాలు వేస్తున్నాను, ఎందుకంటే నేను 2.5 కప్ రైస్ తీసుకున్నాను. పాలు మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్లో వాటర్ అంతా పోయిన తర్వాత లాస్ట్లో ఘీ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ గ్రీన్ చికెన్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.